మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉండబోతోంది. సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు. ఇక కొత్తగా వాహనం కొనాలనుకున్నా, వాహనం మార్చాలనుకున్నా, లేదా రీసేల్ చేయాలనుకున్నా కూడా, మీకు వాహనాలు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. కాబట్టి వాహనాలు కొత్తవి కొనవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. రుణాలు మంజూరు అవుతాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా, వేరే కంపెనీలలోకి వెళ్ళాలనుకున్నా, ఉద్యోగాల ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అలాంటి సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే వస్త్ర వ్యాపారస్తులకి విశేష లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరినైనా ఫుడ్కి సంబంధించి, ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో కూడా మెరుగైన పరిస్థితులతో పాటుగా బంధువులతో ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించుకుని మీ బంధువర్గంలో ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు ఎదరికి వెళతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, ధనపరమైనటువంటి వ్యవహారాలు చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు ఈ వారం మీకు బాగా సపోర్ట్ని ఇస్తారు, ఉత్సాహపరుస్తారు. మీరు ఎదగడానికి కారణం అవుతారు. అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి, మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది, విపరీతంగా డబ్బులు అయితే మాత్రం ఖర్చు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఎంత ఖర్చు అయినా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, క్రయ విక్రయాలు జరపడానికి బాగా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం కనపడుతోంది. కాబట్టి ఏదైనా భూములు, గృహాలు కొనుగోలు చేయొచ్చు. నిరుద్యోగులకి ఏదైనా కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం కావాలి, లేకపోతే పలానా స్థాయిలో ఉద్యోగం కావాలనుకుంటే కనుక ప్రయత్నం చేస్తే వస్తుంది. ఎప్పటి నుంచో తీరని రుణాలు కానీ లేదా అప్పుల బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల బాగుంది అని చెప్పచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఎవరితోటైనా సరే ఏదైనా కలవాలనుకుంటున్నా, లేకపోతే రిలేషన్షిప్ పెంచుకోవాలనుకున్నా, లేదా ప్రపోజ్ చేయాలనుకున్నా, లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఏదైనా కోరికలు ఉన్నా, శారీరక కోరికలు, భోగపరమైన కోరికలు, అవన్నీ కూడా ఈ వారంలో తీరే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యనైనా సరే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారని చెప్పచ్చు. కాకపోతే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఈ వారం అంతా కూడా ప్రేమపరమైన వ్యవహారాలు లేదా శారీరక కోరికల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది. అప్పులు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు.